హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు కొంచెం డే లేట్‌గా స్టార్ట్ చేస్తున్నాం. ప్రెజెంట్ టైమ్ 2:30 అవుతుందనమాట. అండ్ సెయింట్ జాన్స్ దగ్గరలోనే ఒక ఐలాండ్ ఉంది. బెల్ ఐలాండ్ అని. సో, ఐలాండ్‌లో ఏంటంటే ఒక పురాతన మైన్ ఉంది. అక్కడ గోల్డ్ అండ్ కోల్ మైన్ చేసేవాళ్ళంట. సో, ఈరోజు వెళ్లి అది ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో, ఇప్పుడే ఇంట్లో బయలుదేరామనమాట. సో, ఇంటి నుండి ఒక 20 కిలోమీటర్స్ ఫెర్రీ టెర్మినల్ దగ్గరికి డ్రైవ్ ఉంది. అండ్ ఆ ఫెర్రీ కూడా చిన్న ఫెర్రీ అనమాట ఐలాండ్‌కి. ఒక 10-15 మినిట్స్ ఏమో పడుతుంది. బట్ ఆ ఫెర్రీ ఏంటంటే ఎవ్రీ 1 అవర్‌కి ఒక ఫెర్రీ ఉంటుంది. సో, ఇప్పుడు కాసేపట్లో ఫెర్రీ ఉంది. అది మిస్ అయితే గనుక ఇంకొక 1 అవర్ వెయిట్ చేయాల్సొస్తుంది. సో, చూద్దాం. మిస్ అవ్వకుండా ఉంటే చాలు. సో, ఫైనల్‌గా ఫెర్రీ ఎక్కేసాం. సో, ఎగ్జాక్ట్‌గా సో, ఇందాక ఒక ఫెర్రీ ఉంది మా ముందు. అది కొంచెం పాత ఫెర్రీ అనమాట. తుప్పు పట్టేసి ఉండి. లక్కీగా కరెక్ట్‌గా మా ముందే వాళ్ళేమన్నారంటే ఫెర్రీ ఫుల్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఫెర్రీ కోసం వెయిట్ చేయమన్నారు. సో, నెక్స్ట్ ఫెర్రీ కూడా ఎగ్జాక్ట్ 5 మినిట్స్ లోపే వచ్చేసింది. సో, ఇప్పుడే ఎక్కి కార్ పార్క్ చేసి కింద పైకొచ్చి నుంచోన్నాం. పైనుండి వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుండి ఐలాండ్ ఫెర్రీలో ఒక 10-15 మినిట్స్ ఏమో పడుతుంది అంతే. ఇక్కడ నుండి చాలా దగ్గరగా కనపడుతుంది ఐలాండ్ కూడా. సో, ఐలాండ్‌కి వెళ్ళిన తర్వాత మనం ఆ కోల్ మైన్స్, ఆ కోల్ ఇంకా గోల్డ్ మైన్స్‌లో లోపలికి టూర్‌కి వెళ్ళబోతున్నాం. సో, అది 6:00కి క్లోజ్ అయిపోతుంది. అండ్ ప్రెజెంట్ టైం 4:15 అలా అవుతుంది. సో, లెట్స్ హోప్ మనం వెళ్ళేలోపు వాళ్ళు క్లోజ్ చేయకుండా ఉంటే చాలు దాన్ని. సో, అక్కడికి వెళ్ళాక కలుస్తాం మిమ్మల్ని. ఫైనల్‌గా మైన్‌కి వచ్చామనమాట. అండ్ ఈ మైన్ ఏంటంటే మేము అనుకున్నట్టు కోల్ ఆర్ గోల్డ్ మైన్ కాదనమాట. ఇది ఐరన్ ఓర్ మైన్. అండ్ ప్రెజెంట్ ఏంటంటే జనరల్‌గా మనం మైన్ లోపల దాకా వెళ్లి చూడొచ్చు. బట్ వీళ్ళకేంటంటే ఒక 30 డేస్ రొటేషన్ షిఫ్ట్ నడుస్తుందంట. సో, ప్రెజెంట్ ఇట్స్ అండర్ మెయింటెనెన్స్. సో, ఈరోజు వెళ్ళటానికి కుదరదు. సో, ఒక షార్ట్ వర్చువల్ టూర్ ఇచ్చారు. సో, మొత్తం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. These amoeba type of blocks are huge pillars of iron ore, to which the larger pillars are towards the entrance of the mine, larger pillars towards the main slope. This mine was never electrified. It's 51.5% pure. Hub number 9. You can walk for 35 minutes in this direction and you end up underneath the dump. And across from that is crosscut number 10. You can walk for 2.5 hours in this direction, and you end up on the airstrip. This is where the horses are. This is where my friend Stuart had a live, that piece of ammunition blown up. అండ్ పైన ఏంటంటే మ్యూజియం కూడా ఉంది. సో, ఆ మ్యూజియంలో వరకు ఆ వర్కర్స్ లైక్ ఆ మైనర్స్ యూజ్ చేసిన టూల్స్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం ఉంది. సో, అక్కడ
అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం. లెట్స్ గో. ఈ మైన్స్ 1895 నుండి 1966 వరకు ఆపరేషన్లో ఉన్నాయి. అండ్ ఈ మైన్స్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సబ్మరీన్ ఐరన్ ఓర్ మైన్ అనమాట. అంటే సముద్రం అడుగున ఉన్న గని. ఇక్కడి ఐరన్ ఓర్ క్వాలిటీ చాలా మంచిగా ఉండటం వల్ల 1930స్లో జర్మనీ వాళ్ళు ఇక్కడ నుండి చాలా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కానీ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యాక జర్మనీ మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయడంతో వాళ్ళు యూబోట్స్తో ఈ ఐలాండ్ని అటాక్ చేసి ఇక్కడి ట్రాన్స్పోర్ట్ షిప్స్ని చాలా సింక్ చేశారు. ప్రజెంట్ టైం 6:30 అయింది. ఆ మ్యూజియం ఇంకా మైన్ విజిట్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాం. సో అక్కడ గిఫ్ట్ షాప్లో ఏమన్నా సూవెనీర్స్ తీసుకుందామంటే ఆ గిఫ్ట్ షాప్ క్లోజ్ చేస్తారు. అండ్ బాగా ఆకలేస్తుంటే ఇక్కడ ఒక లోకల్ బేకరీ ఒకటి ఉంటే దానికి వచ్చామన్నమాట. ఫ్రైస్ ఇంకా పిజ్జా ఆర్డర్ ఇచ్చాం. సో అది వచ్చాక ఇక్కడ నుండి ఒక 5 మినిట్స్ దూరంలో లైట్ హౌస్ ఉంది. సో ఆ లైట్ హౌస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసాం. ఆ లైట్ హౌస్కి వెళ్ళాలి. ప్రెజెంట్ టైం 7:30 అవుతుందన్నమాట. అండ్ లైట్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ లైట్ హౌస్ చిన్నదిగానే ఉంది కానీ బట్ లైట్ హౌస్ దగ్గర వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డ్రోన్ డ్రోన్ ఫ్లై చేయడానికి అలౌ లేదనమాట. బట్ అది అన్లాక్ చేసి ఫ్లై చేశాను. ఎక్కువ హైట్ అలా చేయకుండా దగ్గరగా ఫ్లై చేశాను. బట్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కెమెరాలో రికార్డ్ చేయడానికి కూడా అసలు చెప్పలేను. ఇక్కడ ఉన్న వ్యూస్ అది కెమెరాలో చూపించలేను. అండ్ మాకు ఇక్కడ నుండి మళ్ళీ మెయిన్ ల్యాండ్కి వెళ్ళడానికి రిటర్న్ ఫెరీ 9:30కి ఉంది. సో అండ్ ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా ఆ లైన్లో వెయిట్ చేయాలన్నమాట. ఈ ఫెర్రీయే ఇంకా ఈ రోజుకి లాస్ట్ ఫెర్రీ అనమాట. లక్కీగా ఎక్కువ రష్ లేదు. ఫుల్ అయిపోయి ఉంటే ఈ ఐలాండ్లోనే నైట్ స్పెండ్ చేయాల్సి వచ్చేది. దాట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడి ఫేమస్ ఐరిష్ లూప్ డ్రైవ్కి వెళ్తున్నాం. అండ్ ఆన్ ద వే ఈ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.